ఆ పోస్ట్ అంటేనే అధికారులకు హడల్. ఎవరికైనా అక్కడ పోస్టింగ్ ఇస్తామంటే వద్దు మహాప్రభు అని వేడుకుంటూ ఉంటారు. కాదు కూడదని పోస్టింగ్ ఇచ్చినా సెలవు పెట్టి వెళ్లిపోతున్నారు. ఇంతకీ ఏమా పోస్టు? అధికారులకు ఎందుకంత హడల్? సంగారెడ్డి జిల్లాలోని నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్ట్ గత నెల 31న ఖాళీ అయింది. ఇక్కడ పనిచేసిన ఏసయ్య పదవీ విరమణ చేయడంతో ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. అయితే ఆ శాఖలో ఎవరు ఆ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా లేరు. ఈ సీటు మాకొద్దు బాబోయ్ అంటూ ముఖం చాటేస్తున్నారు. దీంతో ఖాళీ అయి 10 రోజులైనా ఎవరికీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించలేదు. ఇదే కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని భావించారు. కానీ ఆయన దానికి ఆసక్తి చూపలేదు. కాదు కూడదంటూ ఆ బాధ్యతలు అప్పగిస్తే సెలవుపై వెళ్లిపోతానన్నారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో వివిధ డివిజన్లలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే విషయం తెలిసిన కొందరు అధికారులు పోస్టింగుకు భయపడి హైదరాబాద్కు బదిలీ చేయించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లాలో నీటిపారుదల శాఖలోనే ఎస్సీ పెద్ద పోస్టు. అటువంటిది ఆ పోస్టును ఉద్యోగులు ఎందుకు వద్దంటున్నారు అంటే రాజకీయ ఒత్తిళ్లే కారణమనే టాక్ నడుస్తోంది. మెదక్ జిల్లాలో ఎక్కువగా చెరువులు కుంటలు ఉన్నాయి. పటాన్ చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ఈ మధ్య చెరువులు కుంటలు నాలాల ఆక్రమణలు పెరిగిపోయాయి. అయితే ఆక్రమణలు తొలగించకుండా నీటిపారుదల శాఖ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. చెరువులు కుంటలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఎన్ఓసీల జారీల విషయంలో నేతల నుంచి అధికారులకు ఒత్తిళ్లు ఎక్కువ అవుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు చెరువుల్లో మట్టి తవ్వకాలకు అనుమతుల కోసం కూడా ప్రజాప్రతినిధుల నుంచి ఫోన్లు వస్తున్నాయని సమాచారం. ఇటీవల గుమ్మడిదల ఏఈగా పనిచేస్తున్న అధికారిని ఏసీబీ ట్రాప్ చేసింది. ఓ నిర్మాణానికి ఎన్ఓసీ జారీ విషయంలో లంచం డిమాండ్ చేయడంతో ఏఈని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అవినీతి ఆరోపణలు రావడంతో మరో అధికారిపై బదిలీ వేటు పడింది. ఓ రకంగా అధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైందనే టాక్ నడుస్తోంది. ఈ కారణంగానే ఎస్సీ పోస్టుపై అధికారులెవరూ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం సింగూరు కాలువల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. సుమారు 170 కోట్ల రూపాయలతో సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టారు. ఈ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ఎస్సీ పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీంతో ఎస్సీ పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి ఎస్సీగా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.